ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క దినమందు కూడా ఆయన సన్నిధానంలో ఉండి ఆయన నామాన్ని గణపరిచే ఈ మహాభాగ్యాన్ని ఇచ్చాడు. ప్రేమ వల్ల అనేక మంది పిచ్చి మొక్కలకు అర్థం కావట్లా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంతగా మనం ప్రేమిస్తూ ఉన్నాడో, ఆయన మనల్ని ఎంతగా కరుణిస్తూ ఉన్నాడో, ఆయన మనల్ని ఎంతగా ఆదరిస్తూ ఉన్నాడో అనేక మందికి అర్థం కావట్లా. కానీ ఆయన ఎంతకు వచ్చిన మనము ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్న మనము, ఆయన ప్రణాళికలో ఉన్న మనము యోగ్యులముగా మనం భావించవలసిన వారమై ఉన్నాం. ప్రేమ దేవుని పిల్లలారా, చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనయుండెను తానే ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగు అడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. దేవుడితో నా పరిశుద్ధాత్మను దీవించును గాక. దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యంలో మనం అనేకమైన సందర్భాల్లో ఈ వాక్యాన్ని చదివాం. ఈ వాక్యం గురించి విన్నాం, అనేకమైన సంగతులు తెలుసుకున్నాం. కానీ దేవుడు ప్రేరేపణ ఇచ్చే విధానాన్ని బట్టి మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. ప్రియమైన వల్ల ఒక తండ్రి తన బిడ్డల యొద్దకు వెళ్ళాలి అంటే, దూర ప్రాంతం నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి యొద్దకు వెళ్ళాలి అంటే ఏం చేస్తారంటే, కొన్ని విలువైన వస్తువులు కానీ విలువైన ఫ్రూట్స్ కానీ కొంచెం వాళ్ళకు బహుకరంగా తీసుకెళ్తా ఉంటారు. ఎవరికి? ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన విలువైన వాడు, ఆయన ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నాడు కాబట్టి మనం సింపుల్ గా వెళ్ళటం కాదు, కానీ ఆయన వద్దకు మనం తీసుకెళ్దాం అని కొంతమంది జ్ఞానం కలిగిన వారంట ఏం చేస్తారంటే, వారు తాకత్తుకు బట్టి వారు ఖాళీగా వెళ్ళకోకుండా ఏమన్నా ఫ్రూట్స్ పట్టుకొని వెళ్తా ఉంటారు, లేకపోతే కొన్ని విలువైన వస్తువులు పట్టుకొని వెళ్తా ఉంటారు. మీకు తెలుసా, ఎప్పుడు ప్రధానమంత్రి ఆంధ్ర వచ్చినప్పటికీ నేను జగన్ గారు కలిస్తే కనుక జగన్ గారు కొన్ని విలువైన బహుమతులు ప్రధాని గారికి బహుకరిస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయనకి లేవా? ఆయన బహుమతులు లేవని కాదు, అలా ఇవ్వటము సాంప్రదాయము. ఆయనకి విలువను ఈయన కాపాడేవాడు అవుతాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. కానీ యేసు యొద్దకు వస్తున్న అనేక మంది ఎలా వస్తున్నారు? ఒక్కొక్క ఉన్నతమైన అధికారి యొద్దకు వెళ్ళాలి అంటే మనకు సిగ్గేస్తే ఉచ్చేతతో ఏం వెళ్తాంరా, నేను పట్టుకెళ్తాంరా అని తీసుకొని వెళ్తా ఉంటాము. వారి యొక్క ఉన్నతమైన స్థాయిని బట్టి మనము కొంచెం విలువైనవి పట్టుకెళ్తా ఉంటాము. కానీ యేసు యొద్దకు వస్తున్న వారు ఏ విధమైన ప్రవర్తన కలిగి వస్తూ ఉన్నారు, ఆయన యొద్దకు వచ్చిన వారు ఎలాంటి విధి విధానం కలిగి వస్తూ ఉన్నారు అన్న కొన్ని చిన్న విషయాలు మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే వాక్యంలో ఉంటుంది ఇక, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చిన చూచి వీరు భుజించుటకు ఎక్కడ రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. గమనించండి,
ఈ యొక్క అధ్యాయంలో యొక్క వచనాల్లో అనేక మంది ప్రజలు ఎక్కడికి వచ్చారు? ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడించుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడించుకుంటూ వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు వారు పలానా చోట ఉన్నాడంటరా అని తెలుసుకున్నారట. ఆయన కొండ ప్రాంతంలో యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ కొండ మీద తన శిష్యులు పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద జనసాంద్రమే ఆయనతో పరిగెడుతూ వచ్చేసారు. గమనించండి, అనేక మంది, వేల మంది ఆయన ముందు కూర్చొని ఉన్నారు. పిల్లలా వాళ్ళని చూసి ప్రభు యేసుక్రీస్తు వారంట అనేకమైన విషయాలు బోధించారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారో అన్న విషయం గ్రహించిన వాడై వారు దిక్కు లేని వారుగా ఉండుకోకుండా మాకు ఒక దిక్కు ఉంది, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాటలు బలపరిచాయి అన్న విధానంలో బలపరచబడలాగిన అనేకమైన విషయాలు ఆయన వారికి బోధించాడట. అంతా అయిపోయిందిగా, సమయం అయిపోయిందిగా. పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, వీరు తినడానికి ఆహారం ఎక్కడి నుంచి తెప్పించుకో. గమనించిన వాక్యంలో ఉంది, చక్కగా ఉంటుంది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూసి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపు అడిగాను. పిలుపు ఇంతమంది వస్తున్నారయా, ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఆహారం ఎక్కడ తెస్తాం, మనము ఏం చేస్తాం చేయండి అని దేవుడు అంట పిలుపు గట్ట ఒక ప్రశ్న ఆయనకు వేసి ఉంచాడు. గమనించండి, పిలుపు కంగారు పడుతూ ఉన్నాడు, శిష్యులందరూ కంగారు పడుతూ ఉన్నారు. వెళ్ళి బహుశా అక్కడ జనసాంద్రమంతా కూడా వారు శోధించి ఉండవచ్చు. ఎవరి దగ్గర ఆహారం ఉన్నదా, ఎవరైనా తీసుకొని వచ్చారా, ఎవరి దగ్గర ఏమన్నా తింటకు ఉందా అని పిల్లల అనేక మంది శోధించి ఉండవచ్చు. కానీ ఏ ఒక్క దగ్గర కూడా వారి దగ్గర ఆహారం అనేది కనిపించలేదు. కానీ పిల్లరా, ఇంతమంది వచ్చినప్పటికీ ఒక చిన్నవాడు ఒక చమత్కారమైన పని చేస్తా ఉంటాడు. అక్కడ ఒక చిన్నవాడు ఒక చక్కని విధి విధానంలో కనిపిస్తా ఉంటాడు. అక్కడ చూడండి, ఎంత వచ్చినప్పుడు ఉంటుంది. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా చూడండి, అక్కడ ఇంచుమించు 5,000 మంది ఉంటారని కింద వచ్చిన 10వ వచనంలో ఉంటుంది. ఈ 5,000 మందిలోకెల్లా గుర్తింపబడిన వాడు ఎవరు తెలుసా? గుర్తింపబడింది ఎవరంటే ఒక చిన్నవాడు అక్కడ మనకి కనిపిస్తా ఉన్నాడు. 5,000 మంది కంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎవరు అక్కడ గుర్తింపబడ్డారయ్యా? ఎవరి గురించి ఇక్కడ శిష్యులు మాట్లాడుకుంటున్నారా అంటే ఒక చిన్నవాడి గురించి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన పెట్టారా, ఎందుకని చిన్నవాడి గురించి మాట్లాడుతున్నారా అంటే ఆ చిన్నవాడు యేసు యొద్దకు వచ్చిన విధానము బహు చక్కగా కనిపిస్తా ఉన్నది. స్తోత్రం కలగలేక పిల్లరా, దేవుని పిల్లరా, ఆ చిన్నవాడు అందరి వల్ల లాక్కోకుండా ఎలా వచ్చాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని మరి అక్కడ యేసు యొద్దకు వచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. గమనించండి, అందరూ ఎలా వచ్చారు? ఉట్టి చేతులతో వచ్చారు. అందరూ ఎలా వచ్చారు? ఖాళీగా వచ్చారు. అందరూ ఎలా వచ్చారు? ఆయన ఏమన్నా చేస్తే చూద్దాం, ఆయన పెడితే తిందాం, లేకపోతే మెదలుకోకుండా వచ్చేద్దాం అన్న ధోరణిలో వచ్చారే. కానీ ఈ చిన్నవాడు మాత్రము చాలా చక్కగా తెలివి కలిగి పిల్లగా కొంత ఆహారాన్ని యేసు యొద్దకు మోసుకుని వచ్చినట్టుగా మనం కూడా చూస్తా ఉన్నాం. గమనించండి, ఎందుని బట్టి చిన్నవాడు హెచ్చించబడ్డాడాయా, దీవించబడ్డాడాయా అంటే ఆ చిన్నవాడు తెచ్చిన ఆహారాన్ని బట్టి ఆ చిన్నవాడు హెచ్చింపబడుతూ స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఆ చిన్నవాడిని పిలిచారట. పిలిచి వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు తీసేసుకున్నారు, 2 చిన్న చేపలు తీసుకున్నారు. మీకు తెలుసా, మన చిన్నపిల్లల దగ్గర కనుక చాక్లెట్ ఉంటే అది కనుక ఎవరన్నా దారిపోయేవాడు నీరు అంటే కనుక అయిపోయినట్టే, 5 రోడ్లు పడుకుంటూ రావాల్సిందే. ఇది ఈడు ఎందుకని ఈడు ఇది నాది, త్వరగా మా నాన్న ఒక చాక్లెట్ కొద్దించాడు, ఇది అరిగిపోయే వాళ్ళని చేయగలసిందే. అందుకని ఇక్కడ అడిగినా కానీ పక్కన ఈడు
లాక్కున్నా కానీ వదలలేడు. ఎందుకని అంటే జాగ్రత్త, రూపాయి ఇచ్చి కొట్టుకాడికి వెళ్తున్నాం, ఎక్కడ పాడైకూడదు, కొనుక్కుని జాగ్రత్త ఇంటికి వచ్చేసి అది మమ్మీ తల్లి ఒక భయం చెప్పి పంపిస్తుంది వాడిని. తండ్రి కూడా అమ్మో రూపాయికి పడేస్తే కొడతాడేమో, పాప చేసిన పని తిడతాడేమో అని వీడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తా ఉంటాడు. పిల్లరా గమనించండి, ఎంత జాగ్రత్తగా వస్తాడంటే ఒక్కొక్కడికి 10 సార్లు అది మనం చూసుకుంటా ఉంటాము. ఎందుకో తెలుసా? పడిపోతుందేమోనని. ఎవడికి ఎవడు వీడు ఇంటికి వచ్చినా కానీ అక్క అడిగినా చెల్లెని తమ్ముడిని పెట్టడు, వాడే తింటా ఉంటాడు. కానీ పిల్లరా, కానీ ఈ చిన్నవాడంట తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేయంటే ఇదిగో శిష్యులు వచ్చి అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చేసారు, బహుకరించేశాడు. గమనించండి, అది తీసుకెళ్ళిన ప్రభు యేసుక్రీస్తు వారంట ఆకాశం చేతులు ఎత్తి, ప్రభువా తండ్రి అయిన దేవా, ఈ ఆహారాన్ని 5,000 మందికి తినగా మిగులు దీవించయా అని ఆహారం దీవించగా అంట, ఆహారం అంట చక్కగా దీవించబడింది. 5,000 మంది తిన్నప్పటికీ ఇంకా అక్కడ 12 గంపలు మిగిలి ఉన్నట్టుగా మనం ఇక్కడ వాక్యాల్లో గమనిస్తా ఉన్నాం. పిల్లరా, నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే మొన్న ఆదివారము ఇక కానుకల పెట్టులో అందరూ కానుకలు వేస్తా ఉన్నారు. ఒక చిన్నవాడు అక్కడ ముస్లిం మామగారు లేదు, వాళ్ళ మనవాడు. వాడు చేసిన పని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం వేసింది. వాడు ఏం చేశాడంటే మరి డబ్బులు వాళ్ళ మామయ్యే కాదంటలేదు, కానీ వాడు ఏం చేస్తాడంటే ఆ దోస్తులతో తీసి ఆ యొక్క చిల్లర డబ్బులన్నీ కూడా కానుకల బాక్సులో, నేను గమనించిన విషయాన్ని, ఇలా తీస్తున్నాడు, ఇలా కానుకల బాక్సులో వేస్తున్నాడు, ఇలా దోస్తులతో తీస్తున్నాడు, ఇలా కానుకల బాక్సులో చిల్లరంతా కానుకల బాక్స్ వేస్తున్నాడు. అలా ఇంచుమించు 3 దోస్తులు తీసాడు. 3 దోస్తులు చిల్లర తీసాడు. కవలం ఆ చిల్లర ఎక్కడో వాళ్ళకి, ఇక అది వేరే విషయం, మన విషయం కదా. ఆ చిల్లర ఇట్లా తీసి అలా 3 దోస్తులు తీసాడు. నేను ఇంటికి వెళ్ళినట్టు లెక్క పెడితే 270 రూపాయలు దాంట్లో మన దేవుని స్తోత్రం కలుగునిగా. గమనించండి, వాడు ఎందుకు ఇవ్వాలి అంత విరాళంగా, దారుణంగా, మంచి మనసుతో అంటే పిల్లగా ఎప్పుడైతే మన యొక్క చింతనము ఎలా ఉంటుందంటే మనం తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే అది నేర్చుకున్న తల్లిదండ్రులు. వాళ్ళ మా అమ్మ చెప్పింది కాంట్ల బాక్స్ లేరా అంటే తీసేసి గబగబా దూకులతో కాంట్ల బాక్స్ లో వేసేసాడు. నేను అప్పుడే అనుకున్నా, ఇంకా నాకు అప్పుడు వాడు చూసినప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. పిల్లరా, ఆ చిన్నవాడు కనుక 5 రొట్టెలు దాచిపెట్టుకుని ఉంటే అక్కడ 5,000 మందికి ఆహారం దొరికేదా అంటే బహుశా ఈ గొప్ప వింత అక్కడ జరిగేది కాదు. వాడి పేరు బయటకు వచ్చేదా అంటే ఏమాత్రం కూడా వచ్చేది కాదు. పిల్లరా, నూతులో నీళ్లు ఊరాలంటే ఏం చేయాలంట? నీళ్లు తోడతా ఉండాలంట. నూతులో నీళ్లు ఊరాలి అంటే నీళ్లు తోడతా ఉండాలి, మోటార్ పెట్టి లాగుతూ ఉండాలి. అప్పుడు మళ్ళా నీళ్లు దాంట్లోకి ఊరతా వస్తా ఉంటాయి. నువ్వు ఊరిన జలముగా ఉండాలి, ఊటగా ఉండాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు ఎప్పుడు కూడా 10 మందికి ఆహారం పెట్టేవాడుగా నువ్వు దీవించబడిన స్తోత్రం కలుగును గాక. నీ చెయ్యి ఎప్పుడు గుప్పులు విప్పుతనే బిగపట్టకూడదు అంటే ఎప్పుడు మన గుప్పులి పిల్లారా, మన గుప్పులు ఎప్పుడు బిగపట్టకూడదు అంటండి. మన గుప్పులు ఎప్పుడు కూడా విప్పుతూ అనేక మందికి ఆహారం పెట్టేవారుగా మనము దీవించబడాలా. పిల్లల జ్ఞాపకం చేసుకొని, ఈ చిన్నవాడు ఎందుకు దీవించబడ్డాయి అంటే వాడి గుప్పులు విప్పిన దేవుడి ముందు స్తోత్రం కలుగును గాక. వాడి పొట్ట కొడి కోసం తెచ్చుకున్న ఆహారము ఇది మా నాకు మాత్రమే కాదు, కానీ ఇదిగో అనేక మందికి ఆహారం ఇక్కడ దయచేపడలాగా నన్ను ఆహారం నేను కానుకగా నేను చేస్తున్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లగా అలాంటి మనసు మన బిడ్డలో ఉన్నదా? అలాంటి మనసు మనకు ఉన్నదా? దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే ధారాళంగా ఆయనకు మనం ఇచ్చే వారంగా ఉండాలి. నిజమే, మీరు ధారాళంగా ఇస్తున్నారు కాబట్టి అనేకమైన సందర్భాల్లో నా మీద బరువు మోపకోకుండాని అనేకమైన సందర్భాల్లో మన సంఘం చిన్న సంఘం అయినప్పటికీ అనేక సందర్భాల్లో మనం భోజనాలు పెడతా ఉన్నాం. కారణం ఏంటంటే మీరు గుప్పులు విప్పుతున్నారు కాబట్టి. మీరు గుప్పులు విప్పుతున్నారు కాబట్టి అనేక మంది మనం ఆకలి తీర్చగలుగుతూ ఉన్నాం. అనేక మందికి మనం పట్టుడు మెతుకులు పట్టగలుగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు మీ హృదయంలో పెట్టిన గొప్ప ప్రేమ తలాంతులు స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీ దేవుడు ఇచ్చేవారిని అధికంగా హెచ్చించే దేవుడు.
కాబట్టి మనం ఎలాంటి వారు ఉండాలంటే ఆ చిన్నవాడి వలె. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వానికి సింపులే, కానీ దేవుడు అది చూశాడు. 5,000 మంది పైన కూర్చున్నారా, కానీ ఏమప్పుడు కూడా క్రీస్తు ఎందుకు ఎలా రామను అన్న విషయాన్ని నేర్చుకోలేకుండా వచ్చేసారు. బడబడా వచ్చేసారు. ఎప్పుడు ఏదో పొందుకుందామా అన్న ఆలోచన అనేక మందికి. ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలి అని ఆయన ప్రాణం తీసేయడమే, కానీ ఆయన ఎందుకు వచ్చి ప్రశాంతంగా ఆయన స్థించి ఆయన నామాన్ని గణపరిచి నవ్వుతూ వెళ్ళిపోయి మొహం ఒక్కడు కూడా కనిపించు. వచ్చిన గాలి నుంచి ఆయన ప్రాణం తీసేయటమే. నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు. ఆయన తాగుతున్నాడు ఆయన తిడుతున్నాడు, ఆయన డబ్బులు లేదు, మా అమ్మాయి ఎక్కడ పోగొట్టా లేదు, వీడు మాట్లాడలేదు, ఇంట్లో ఏం లేదు, ఏం చేయలేదు ఆయన ఏం చేయలేక వచ్చిన ఇదే పని వచ్చిన కానీ మనకేగా. అరే వచ్చేవు కదా, నవ్వుతూ మాట్లాడితే ఉండు, 2 పాటలు పాడు, 2 వాక్యాలు చదువుకో, చక్కగా నవ్వుతూ ఉండు. అరే వాడు ఒకసారి వస్తాం మా ఆయన దగ్గరికి, వాడిపోయి మొహంతో వస్తా ఉంటాం, ఏడుతో వెళ్తా ఉంటాం. వచ్చేదే వాడిపోయి మొహం, ఇల్లని ఏడుతో వెళ్తా ఉంటాం. ఎండ బాగుంటున్నాడు ఎక్కడ వచ్చినా మన నష్టం వచ్చినట్టు పిల్లలా ఆయన ఎందుకు వచ్చిన వరకు తోచిస్తూ ఆయన గంతులు వేస్తూ రావాలి. తెలుసా, నువ్వు అడగక ముందే ఆయన సమస్తము ఎరిగి ఉన్నవాడు. కాబట్టి పిల్లరా మనము ఆయన అడిగి తినే ఇస్తాడు అన్న ధోరణిలో ఉండడం అవసరం లేదు. నీ హృదయంలో ఆశయమైందో ఆయన తీర్చే దేవుడు. నువ్వు వచ్చే విధానమే ఆయనకి అర్థమైపోతా ఉండదు. నన్ను తింటాకు వస్తుందా, నన్ను ఆరాధించడానికి వస్తున్నావా, ఆయన తినేవారంగా ఉన్నామా, లేకపోతే ఆయన కనపరిచే వారంగా ఉన్నామా? పిల్లలు 5,000 మంది ఆయన శోధించేవాడే, కానీ చిన్నవాడు మాత్రము ఆయన నామాన్ని కనపరిచే వాడు స్తోత్రం కలుగుగాక. పిల్లలా మనం ఆయన కనపరిచే వారంగా ఉండాలి. ఆయనతో వచ్చినప్పుడు మనము సిద్ధపడి రావాలి, మంచి ఆహారం కలిగి రావాలి. అంటే నేను క్యారేజీ తీసుకురామట్లేదు, కానీ ఇక్కడ క్యారేజీలు తీసుకురామట్లేదు, కానీ మనకి సిద్ధపాటు సాదృశ్యంగా ఉండాలి. పిల్లలా వచ్చేటప్పుడే 1 అరగంట ముందు రెడీ అయిపోయి కూర్చొని ఒక వాక్యం చదువుకుంటారా, సమయాన్ని కొంటాను. సమయాన్ని రాకపోవడం కారణం ఏంటి తెలుసా? మనకి సిద్ధపాటు లేకపోవటము. ఆయనతో వచ్చేవారు ఇదిగో హృదయం నిండా ఆశ కలిగినదిగో నీ ప్రభు ఎంత వెళ్తున్నాడు, ఆయన ఏమైపోతున్నాడు, ఆయనను ఏ విధంగా ప్రకటించిపోతూ ఉన్నాడు. అందరికంటే శ్రేష్టమైన వ్యక్తి కనిపించాలని ముందు, అంతకంటే నేను ప్రత్యేకమైన వ్యక్తి కనిపించాలని ముందు ఆయన వస్త్రధరణ మంచిగా ఉండాలి, నీ చూసి విధానం బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ పలకరింపు బాగుండాలి, నువ్వు పాడే పాట బాగుండాలి, నువ్వు పాడే పాట చక్కని 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 తాళ మేళం కలవాలి. అంటే ఏం చేయాలా? ఇంటికాడే మనం ప్రాక్టీస్ చేసుకొని రావాలా. ఇక్కడ వచ్చిన ప్రాక్టీస్ చేయకూడదు, ఇక్కడికి వచ్చిన పాటలో ప్రాక్టీస్ చేయకూడదు. అంటే ఏంటి? తాళం కలవట్లేదు అర్థం ఏంటి? నువ్వు ప్రాక్టీస్ చేయలేక నువ్వు ప్రాక్టీస్ చేయలా, అక్కడికి ప్రాక్టీస్ చేద్దాం. అది ప్రాక్టీస్, అది మనం ఆధారంగా ప్రాక్టీస్. మరి ఎట్ట పడినా నో ప్రాబ్లం, ఎట్ట కొట్టినా నో ప్రాబ్లం. ఇది కూడా ఆయనేగా, ఆయన చెవులు మూసుకోవాలి. మన పాడే వాళ్ళకి ఆయన చెవులు మూసుకోవాలక. పిల్లరా నేను చెప్పేదంటే ఇదిగో నువ్వు వచ్చేది ఆయన మహాశ్రేష్టమైన దేవుడు అండి. ఆయన వచ్చి నువ్వు సిద్ధపడిరా, ప్రాక్టీస్ చేసుకుంటురా. ఒక మంచి పాట ఒక్కటి చాలు, ప్రాక్టీస్ చేసుకుంటురా. నువ్వు పాట పాడుతుంటావా, ఒక కోకిలలాగా ఉండాలండి, ఒక కోకిలలాగా ఉండాలి. ఆ చక్కగా పాటలు తాళమేళ కలవాలి, ఆయన నామాన్ని నువ్వు గనపరచాలి. అలా కాకుండా ఏదో లేచేములే కనుక ఇక లేచేములే ఇక అన్నది కనుక తగ ఉన్నట్టుగా నచ్చేవాళ్ళుకోండి, ఎట్లా ఉంటుంది? బసవన్న దండం పెట్టరా, పెట్టానండి, కాదు చెప్పరా సాపేనండి, ఇంటికి వెళ్ళినా వల్ల యథావిధి ఆరోగ్యం కూడా ఉంటుంది. కానీ పిల్లరా మన యొక్క తీరుతెన్నులు మార్చుకోవాలి, మన పరిస్థితులు మార్చుకోవాలి, మన విధి విధానాలు మార్చుకోవాలి. ఈ చిన్నవాడు చెప్తున్నాడు, అరే ఎందుకు వెళ్తున్నారు ఆయన ఎదుగు? ఎప్పుడు కూడా ఆయన శోధించేవాళ్ళుగానే ఉన్నారా మీరు? నేను ఆయన చూస్తాను, ఆయన చూసి నేను సంతోషంగా తిరిగి నైట్కి వచ్చేస్తాను అని చిన్నవాడు చక్కని గుణపాఠం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. మనం చిన్నవాడు కూడా జీవించాలి.
ఆ చిన్నవాళ్ళలాగా మనం సిద్ధపడేందుకు రావాలని మీ అందరూ నేను తెలియజేస్తూ ఉన్నా. చూడండి, వాక్యంలో ఉంటుంది 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేసు ఉజ్జా అని పేరు పెట్టాను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించుకొనలక గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, దావీదు ఒక సందర్భంలో చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే, చూడ వాక్యంలో ఉంటుంది, దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తా ఉంటాడు. తన రాజుగా చేయబడిన తర్వాత దేవుని మందసాన్ని చక్కని గొప్పగా తాళ మేళంత ఊరేగింపుతో తీసుకొని వస్తా ఉంటుంటే, ఒక్కొక్క చోటకు వచ్చేప్పటికి చూడు, నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లకు కాళ్ళు జారి ఉజ్జా చేయి చాపాడు. అయితే మందసం ఉన్న ఎట్ల పండంట ఒకసారి ఎడ్డు కాలు జారి అలా పక్కకి ఉరికిద్ది బండి. అలా పక్క ఊరకంగానే ఉజ్జా ఏం చేస్తాడంటే తన చెయ్యి అడ్డు పెడతాడు, ఎక్కడ పడిపోద్దు మందసం అని. అలా అడ్డు పెట్టినప్పుడు అంట దేవుడు మహాకోపానికి గురైపోయి ఏమైందంటే అక్కడే ఆ చేయి అడ్డు పెట్టిన ఉజ్జాయి అనే అతను చనిపోతాడు. ఆ విషయాన్ని గ్రహించిన దావీదు, అమ్మో ఈ దేవుడు మహా గొప్ప కోపిష్టి, అమ్మో ఈయన నా ఇంట్లో పెట్టుకుంటే నేను బహుపాపిని, అమ్మో ఈ మనసం నా ఇంట్లో ఉండకంటే ఇదిగో ఈ యొక్క సేవకుడైన ఓబేదెదోము ఇంట్లో ఉంటా బెటర్ అనుకొని, పిల్లరా దేవుని మనసు అంత లేక పురానికి భావన తీసుకెళ్ళకోకుండా ఓబేదెదోము ఇంట్లో పెడతాడు. ఓబేదెదోమా ఇదిగో మనసం నీ ఇంట్లో పెడతా, నీకు ఓకేనా? అయ్యా దేవుడయ్యా, ఆయన మహాశక్తివంతుడయ్యా, ఆయన నా ఇంట్లో ఉంటా, నాకు మహాభాగ్యమయ్యా అనుకున్నాడు. దేవుని మనసుని తీసుకెళ్ళి తన చిన్న ఇంట్లో పెట్టుకున్నాడు. పిల్లలా జ్ఞాపకం చేసుకోండి, దావీదు అయితే భయపడిపోయాడు, దేవుని కోపాన్ని చూశాడు. కానీ ఇక ఓబేదెదోము అయితే దేవుని మహాశక్తిని చూశాడండి. తన ఇంట్లో పెట్టుకున్నాడంట. ఇంట్లో పెట్టుకొని, ప్రభువా నీకు వందనాలయ్యా, నా ఇంట్లోకి వచ్చావు కాబట్టి ఇక్కడ నుంచి పాపం చేయనయ్యా, అబద్ధం ఆడినయ్యా, విచారించనయ్యా, ఇదిగో ఇక్కడ నుంచి అయ్యా సాగిలి పడతాడు. ప్రభు ముందు ఎప్పుడు సాగిలి పడేవాడంట, దేవుడు నమస్కరించేవాడంట, నిత్యం తన జీవితం మార్చుకున్నాడంట. అది మొదలుకొని ఓబేదెదోము ఇల్లంట బహుగా దీవించబడిపోయిందంట. ఎంతగా దీవించబడిపోయాడు ఓబేదెదోము అంటే, అబ్బో రాజుతో పోటాపోటీగా దీవించబడిపోతున్నాడు ఓబేదెదోము. అది గమనించిన రాజంట, ఇదేంటి ఇక ఓబేదెదోము ఏడ వరకు సాదాసీదాగా ఉన్నాడు కదా, తన ఇంట్లో ఏమీ లేదు కదా, రెక్కాడిదే కానీ డొక్కాడిది కాదు కదా, నెలవకు ముందే అడ్వాన్స్ అడిగేవాడు కదా. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, నెలవకు ముందే 10,000 రూపాయల శాలరీలో 5,000 రూపాయలు అడ్వాన్స్ అడిగేసేవాడు. ఇంకా ఆఖరికి ఏముంటుంది, 5,000 ఉంటుంది. అలాంటి ఓబేదెదోము ఎలా దీవించబడుతున్నాడు అని గమనిస్తానంట. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళని వీళ్ళని అడిగితే, దావీదా నువ్వు భయపడ్డావు కానీ దేవుని మనసము ఆ ఇంట్లో పెట్టిన క్షణం నుంచి ఓబేదెదోము పట్టుదల బంగారం అయిపోతుంది దావీదా అని కొంతమంది ఆలోచనకర్తలు ఉంటారు కదా, వారు చెప్తేనంట ఆ విషయం చూసిన దావీదు ఆశ్చర్యపడిపోయాడు. అమ్మో, ఇంత గొప్ప దేవుని తీసుకెళ్ళి నేను నా ఇల్లు అప్పచెప్పకుండా ఆయనకి నా సేవకుళ్ళు అప్పచెప్పానా, ఇదే నాకు అవుతుందా బాబు అనుకొని గబగబా మళ్ళా ఆ ఇంట్లో ఉన్న మనసు అన్నట్ట తన పురానికి తీసుకెళ్ళిపోయాడంట. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఎవరు శ్రేష్టమైన వారాయా, ఎవరు దీవించబడ్డారాయా అంటే ఓబేదెదోము మన సేవకుడు దీవించబడడానికి కారణం ఏంటంటే తన ఇంటిని దేవుని సమర్పణగా అనుగ్రహించాడు. పిల్లరా ఈనాడు ఏ విధంగా అయితే ఓబేదెదోము తన ఇంటిని దేవునికి సమర్పించాడో, అలాగా నీ హృదయం అనే నీ ఇంటిని దేవునికి కానుక చేయగలవా, దేవునికి సమర్పించగలవా?
నీ ఇంట్లో ఆయన పాటలు వినబడుతున్నాయా? సినిమా పాటలు వినబడుతున్నాయా? నీ ఇంట్లో ఆయన మాటలు వినబడుతున్నాయా? లేకపోతే సినిమా హీరో మాటలు వినబడుతూ ఉన్నాయా అన్న విషయాన్ని మనం టాలెంట్ చేసుకోవాలి. మీకు తెలుసా ప్రియులారా, పోయిన మంగళవారం నాకు కలిగిన అస్వస్థ అంతా ఇంత కాదు. ఒక్కసారిగా పొద్దున్నే 8 గంటలకు చూసుకుంటే బాగానే ఉన్నాను. 9 గంటలకు అసలు చలి జ్వరం భయంకరంగా వచ్చేసింది. అసలు నాకే ఆశ్చర్యం వేసింది. పొద్దున్నే బాగానే లేచాను కదా, బాగానే ఉన్నా కదా, ఏంటి ఎంత ఫీవర్ వచ్చేసిందని ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ పని చేయాల. 11 గంటలకు అసలు కూర్చోలేకపోతున్నాను. ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకు చెమటలు పట్టలేదు కానీ ఒళ్ళంతా షేక్ వచ్చేస్తుంది, బాడీ అంత వరకు వచ్చేస్తుంది, తలంతా పగిలిపోతుంది, మెడలెప్పి వచ్చేస్తున్నాయి. దగ్గోట లేదు, జలుబోట లేదు. అసలు బాడీ అంతా అరికాల నుంచి తల వరకు మహా బాధ, జ్వరము, వణుకొచ్చేస్తుంది. పడుకుంటే జ్వరం ఎక్కువైపోతే పడుకొని భయపడ్డా, కానీ ఉండలేక అలాగే పడుకుని పోయాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎంత నా జీవితకాలంలో ఎంత జ్వరం ఎప్పుడు అనుకోండి ఒకసారిగా. ఎందుకంటే జ్వరం క్రమేణా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క 2-3 గంటల్లో నాకు అసలు టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలి అర్థం కాక అలాగే పడుకున్నాను. ఆ సాయంత్రం వచ్చేపాటికి 4 అయింది. వచ్చి నాకు ఒక ఇంజక్షన్ చేసింది. పిల్లరా, ఏడు ప్రభు నాకు ఎంత శోధన వచ్చింది ఒక్కసారిగా. ఏడు ప్రభు అని ఆ రాత్ర ప్రార్థించి పడుకున్న ప్రభు ఏంటి శోధన నాకు, ఇది ఎటు దారిస్తుందో. నేను రోజు ఏం తీసుకురావాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, సంఘంలో ప్రార్థనకి వెళ్ళాలి. ఏంటి ప్రభు ఎంత అనారోగ్యం వచ్చేసింది అని ప్రార్థన చేసుకున్న పిల్లరా, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. నిజం, నాకు ఎందుకో కానీ దేవుడు, నేను ఎప్పుడైతే బలహీనుడు అయిపోతానో దేవుడు నన్ను తన దర్శనంతో బలపరుస్తూ ఉంటాడు. ఆ రాత్రి సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, పిల్లరా, నేను ఎక్కడో పొలంలో ఉన్నాను. ఆ దర్శనంలో ఆ పొలంలో ఉంటే ఒక పాము ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే మనిషికి అంత స్పీడ్గా పరిగెడతా ఉన్నది. అటు వెళ్ళింది, ఇటు వచ్చింది. నా పక్కన చాలా మంది ఉన్నారు. అది గబగబ నా మీదకి వచ్చేసింది. నేను తప్పించుకోలేకపోయాను. వచ్చేసింది, టపామంటూ నా కాల్ని అలా కాటైపోయి వచ్చేసింది. ఒకసారి నేను కాలు పైకి లేపాను. పిల్లరా, మీకు తెలిసి ఏం జరిగిందో, అప్పుడు నా కాలుకి రంగులు చెప్పుంది, కాలుకి ఒక్కసారి లేపేపాటికి, కాలు పైకి లేపేపాటికి అది తన తలకాయతో టపామని నా చెప్పుని కొట్టింది. ఆ చెప్పుని కాటేసి మళ్ళా కంటి కనిపించుకోకుండా కనుమరుగు అయిపోయింది. అది ఎతికేను కానీ కనపడలేక అది. పిల్లరా, నాకు అప్పటికప్పుడే ఆలోచింది, అది నా కాలుని కాటలేదు కానీ నా చెప్పుని కాటేసి వెళ్ళిపోయింది. నాకు ఆ జ్ఞానం అప్పుడే దేవుడు చేశాడు. పిల్లరా, ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు చిందరవందర అయిపోతున్నావు, నువ్వు భయపడిపోతున్నావు, కంగారు పడుతున్నావు, భయపడమాక. ఇదిగో సాతాను నిన్ను పరిగెత్తించాడు, నిన్ను కాటి వద్ద చూశాడు, కానీ ఇదిగో నేను చెప్పు అడ్డు పెట్టి నీ ప్రాణం నేను రక్షించా, నువ్వు భయపడవలసిన పనేమి లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏంటంటే పరిగెత్తుకుండా వచ్చేసిందండి. ఒక్కసారి కాలు పైకి లేకపోటికి అది చెప్పునికి కాటేసి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, నేను కదా, నేను లేకపోతే ఏమైపోయాడు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కుంగిపోతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావా? ఏం కాదు నీకేమి అలా. ఎందుకంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. పరిస్థితి బాగాలేదు కాబట్టి, ఇది కరోనా ఏమో, ఇది అముఖ్యానేమో, ఇది ఎటు తీస్తుందో, నేను ఏమైపోతాను, నా బిడ్డలు ఏమైపోతారో, సంఘం అయిపోతాను, కొన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు బలహీనమైనప్పుడు మనం. ఎందుకంటే మన చుట్టూరు చాలా పనులు మనం చేయవలసి ఉన్నప్పుడు, చిన్న బిడ్డలు అయినప్పుడు, వాళ్ళ పరిస్థితులు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సంఘం ఉన్నప్పుడు, నేను లేకపోతే సంఘం అయిపోతావు, నా పసిబిడ్డలు ఏమైపోతావు అని ఆలోచన చేస్తూ ఉంటా. సహజంగా మానవ నైజం అది. ఆ ఆలోచన దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు, నాకు భయపడమాట, నీకేమీ కాదు, అది నిర్మేద వచ్చింది కానీ నిన్ను కాటివేలా, ఆ చెప్పును కాటేసి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ రాత్రిగా దర్శనం చూశానో ఒక్కసారిగా నేను మళ్ళా బలాన్ని పొందుకున్న ప్రభుత్వానికి పొందాను. అంటే అప్పుడు వరకు ఆలోచన ఏంటి, ఇది ఏ వైరస్ సంబంధించిందో జ్వరం, నేను లెగలేనేమో, నేను ఎంత కృంగిపోతూ ఉన్నాను, లెగలేనేమో అనుకున్నాను.
దేవుని దర్శనం చూశాడు దేవుడు నాకు మళ్ళా నేను బలం తెచ్చుకున్నాను, నాకేం కాల, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాను. డైరీలో ఆ విషయం రాసుకున్నాను. మళ్ళా తెల్లారి ఆరోగ్యవంతునిగా మళ్ళీ నేను లేవగలిగిన స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే మరణకరమైన వ్యాధి నీ మీదకి వచ్చినప్పటికీ నీ దేవుడు తప్పించేవాడు. స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడే దేవుడు అండి, దేవుడు దీవించేవాడు అండి, దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. ఆ దినం ముందు దేవుడు సహాయం లేకపోతే, లేకపోతే నాకు దేవుడు ఆ కళ ఎందుకు ఇవ్వాలా, నా ఆ కళ ఎందుకు రావాలా, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన పని చేస్తే కనుక, ఒక జీవితాన్ని కనుక ఆయన సమర్పించుకుంటే కనుక ఆయన తన జీవితాన్ని కాచి కాపాడేవాడు. అలాగే నీ ఇంటి కనుక దేవుడు సమర్పించుకుంటే నీ ఇంట్లో ఏ శోధన వచ్చినప్పటికీ ఆయన చక్కని సమాధానాన్ని తెలియజేస్తాడు. ఈ శోధన వచ్చిన భయపడుతున్నావా? అది ఈ పాటిది మాత్రమే కానీ ఆ పాటిది కాదు. కంగారు పడిపోమాక, ఇబ్బంది పడిపోమాక అని కృంగిపోతున్న హృదయాన్ని దేవుడు బలపరుస్తూ వాడండి, ఆదరించేవాడిని దేవుడు. అందుని బట్టి నా దేవుడు అంటే నాకు మహాప్రాణం అండి. ఆయన అంటే నాకు పిచ్చి, ఆయన అంటే నాకు చెప్పలేని పిచ్చి. ఆయన అంటే తెలుసా, నా కష్టకాలంలో మాట్లాడింది నా భార్య కాకపోవచ్చు, నా బిడ్డలు కాకపోవచ్చు, నా తల్లిదండ్రులు కాకపోవచ్చు, కానీ నా దేవుడు నా కష్టకాలంలో నీకేమీ కాలేదు, భయపడమాక, ఏడవమాక, కృంగిపోమాక, దిగాలు పడమాక, లే ఏం కాదు నీకు అని దేవుడు చక్కని సమాధానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది నాకు మాత్రమేనా అంటే నాకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. నిజమండి, ఈ వారం చూస్తే నేను ఎవరికి ఫోన్ చేసినా కానీ వాళ్ళు జ్వరమే. నేను ఆ రోజు 5 జనం ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని తెల్లారి అందరూ చల్లజ్వరం, అందరూ జ్వరం, వైరల్ ఫీవర్లు అన్నీ. ఇప్పుడు అందరూ కూడా కాచి కాపాడువాడై ఉన్నాడు. కాబట్టి మనము ఈ ఉభయదుములా కంట మన ఇంటిని, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు మన కానుకగా సమర్పించుకోవాలి. ప్రభా, ఇల్లు నీది, ఇల్లు నీదయ్యా, నా ఇంట్లో దుష్టులు రాకూడదయ్యా, నా ఇంట్లో వ్యభిచారులు రాకూడదయ్యా, పాపాత్ములు రాకూడదయ్యా. అన్నిత్యం కూడా నీవు, నీ ఇంట్లో నీవు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. అలా చేయకోకుండా సమయం ఉన్నప్పుడు ఆ ముసలం మాట, ఈ ముసలం మాట, ఆ నవ్వుకునే మాట, ఈ నవ్వుకునే మాట మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేసామంటే పిల్లరా, నీళ్లు దేవుని కాదు కానీ నీళ్లు ముసలం ముచ్చట్ల కాలం అయిపోద్ది, నీళ్లు సాధారణ నివాసం అయిపోద్ది. పిల్లరా, నీ ఇంట్లో కనుక నువ్వు కనుక ప్రార్థించి నీటిని ఏ రోజుకి ఆ రోజే దేవునికి సమర్పించుకోవాలి. ఒకరోజు సమర్పించేసేవలే సరిపోతుంది అనుకోమాక ఏ రోజుకి ఆ రోజు ప్రభా ఉదయకాలం అలాగైందా, ఎలా ఇస్తున్నాయ్యా, ఇప్పుడు నుంచి నా ఇంటికి నువ్వే అధిపతి అయ్యాక, నా ఇంట్లో దుష్టు రాకూడదు, వ్యభిచారం రాకూడదు, రోగం రాకూడదు, పాపం రాకూడదు, నా ఇంటికి నువ్వే అధికారిగా ఉండి రోజంతా ఆ రోజంతా సమర్పించు. మనం రేపు అదే పని చేయి. అలా చేస్తే ప్రియులారా, నీ దేవుడు నీ కుటుంబాన్ని కాచేవాడు, నీ దేవుడు నీ కుటుంబాన్ని ఆదరించేవాడు, నీ దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు. చూడండి, వాక్యంలో ఉంటుంది యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించిన దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవచ దేశమైన కానానులోకి నడిపిస్తూ ఉంటాడు. అది భూభాగము ఖాళీ భూభాగం కాదు. అది కానాన్ దేశం అంటే ఖాళీ భూభాగం కాదు. భూభాగం చాలా శ్రేష్టమైనది, కానీ ఆ భూభాగం నిండా 7 రకాల జాతుల మనుషులు ఉన్నారు. 7 రకాల జాతుల మనుషులు
బహు బలమైన వారు, బహు ఎత్తైన వారు, యుద్ధశూరులు వాళ్ళు. పిల్లరా, అలాంటి వారిని జయించాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. ప్రభు అంటే అడుగుగో, ఈ ఎరుకో పట్టణం ముందుగా ఉన్నది కాబట్టి, ఈ ఎరుకో పట్టణం మీరు జయిస్తారు కాబట్టి, ఇదిగో అది శాపగ్రస్తమైన పట్టణము కాబట్టి, అది శాపగ్రస్తమైన పట్టణము. మీరు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మీరేం చేయాలంటే దానిలో దొరికిన ప్రతి ఒక్కడు కూడా నాకు సమర్పణగా ఇవ్వండి, దేవుని కానుకగా ఇవ్వండి అని దేవుడు ముందుగానే ఆ పట్టణంలోకి వెళ్ళే ముందే ఇశ్రాయేలు ప్రజలందరూ చేస్తారు. ఇదిగో ఎరుక పట్టణం ఇది, మీకు ఆ పట్టణం మీకు ఇస్తున్నాను, మీరు జయిస్తారు. కానీ దాంట్లో దొరికిన బంగారం ఉంటదే, వెండి ఉంటదే, అవన్నీ వచ్చి మీరు తీసుకోవద్దు. అవన్నీ వచ్చి నా మందిరంలో ప్రతిష్టగా ఇచ్చేయండి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, దేవుని మాట ప్రకారమే ఎంతో బలమైన మహాపట్నం ఎరుకో పట్టణము. వీళ్ళు యుద్ధం చేయకపోయినప్పటికీ నోటి చాత దేవుని చూపిస్తే ఆ ఎరుకో గోడలు కూలిపోతాయి. కూలిపోయిన తర్వాత మొత్తం పట్టుకుంటారు, మొత్తం చంపేస్తారు. ఆ బంగారు తీసుకొచ్చి దేవుని కానుకగా ఇస్తారు. పిల్లరా, అది అయిపోయిన తర్వాత ఆ పక్కన ఇంకొక చిన్న ఊరు ఉంటుంది. ఆ చిన్న ఊరు ఉంటుంది, హాయి అనే చిన్న పట్టణం ఉంటుంది. యెహోషువ అంటాడు, దేవుడు మనకి మహాపట్నం ఇచ్చేసాడు, ఇది మహా పెద్ద పట్టణం, ఇది హాయి చిన్న పట్టణం, చిన్న గ్రామం. అది దాన్ని జయించాలంటే ఒక 3000 మంది చనిపోతారు, అందరూ అవసరంలా. అంటే ఆ 3000 మందిని పంపిస్తాడు. పిల్లరా, పంపిస్తే ఈ గొప్ప పట్టణాన్ని జయించిన ఈ ప్రజలు హాయి అనే చిన్న పట్టణాన్ని జయించలేకపోతారు. ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించి చాలా మంది ఉన్నారు, హాయి పట్టణం చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు వాడిపోతారు. ఇంచుమించు 30 మంది చచ్చిపోతారు ఇశ్రాయేలీలో. వాడిపోయి పరిగెట్టి వస్తూ ఉంటారు. అది చూసిన యెహోషువ, ప్రభువా ఎరుకో మహాపట్నమయ్యా, అది మాకు ఇచ్చేసావు నువ్వు, మేము జయించామయ్యా. ఈ హాయి వచ్చిన గ్రామం అయ్యా, ఈ గ్రామం జయించలేకపోతే కారణం ఏంటయ్యా అని ప్రభు అంటాడు, మీలో ఒకడు పాపం చేశాడు, మీలో ఒకడు దోషి, మీలో ఒకడు అన్యాయం చేశాడు. కాబట్టి వాడు చేసిన పాపాన్ని బట్టి మీ అందరి శిక్ష నేను విధించాను. ప్రభా మీ పాపం చేయటం ఏంటయ్యా? అవును, మీలో ఒకడు పాపం చేశాడు. ఏం జరిగిందయ్యా? ఇదిగో జయించిన దానిలో, పట్టబడిన దానిలో ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని తీసుకొద్దని చెప్పానా, దేవుని కానుక ఇచ్చమని చెప్పానా? కానీ మీలో ఒకడు, చూడండి వాక్యంలో ఉంటుంది, మీలో ఒకడు 7:1 వచ్చిన 7:1 శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోదా గోత్రములో జెరాహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మే కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను. ఎవడంట? ఆకాను అని ఒక యుద్ధశూరుడు. దేవుడి మాట వెనుకోకుండా, దేవునికి ఇవ్వకోకుండా కొంత దొంగిలించాడంట. దొంగిలించి తన డారా కింద, గుడారం కింద పాత పెట్టుకున్నాడు. అవేమిటయ్యా అంటే, దోబూర్సములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆశించాడు. ఎత్తుకుపోయాడు, దాచిపెట్టుకున్నాడు. ఆ విషయం దేవుడు ఇదిగో ఈ ఆకాను చేసిన పొరపాటును బట్టి ప్రజలందరూ కూడా దేవుడు తీర్పు తీర్చాడు. పిల్లరా, వాక్యం మాట్లాడుతుంది, ఆకాను దేవుడికి ఇచ్చేయమంటే నువ్వెంత దొంగిలించావయ్యా? ఆయన పొరపాటు చేశాను, నీ మాట సరిపోదు కానీ ఊరు బయట తీసుకెళ్లారు. అక్కడ రాళ్ళు విసిరి రాళ్ళతో కొట్టి చంపేశారు ప్రజలందరూ కూడా. ఎవరిని బట్టి అవమానం అయ్యా ప్రజలందరికంటే? ఆకాను చేసిన దొంగతనాన్ని బట్టి, ఆకాను ఎరకలాగే స్వభావాన్ని బట్టి, ఆకాను దేవునికి ఇవ్వకుండా తను దాచి పెట్టుకున్నాడు. కాబట్టి ఏమైందంటే తన ఇల్లంతా కూడా మరణానికి పాత్రుడైపోయాడు. ప్రియులారా, నీ ఇల్లు దీవించబడిందా? ఓబేదోదోము ఇంట్లో దీవించబడ్డావా? లేకపోతే ఆకాను లాగా మరణించావా? కారణం ఏంటి? ఓబేదోము దేవునికి ఏమి ఇచ్చాడయ్యా? ఏమి ఇవ్వాల? తన ఇంట్లో దేవుని మనసు మరణించాడంతే.
తన ఇంట్లో దేవుని మనసు మాత్రమే ఉంది, ఏమి లేదు అక్కడ. దేవుడు చూశాడు, ఆకానా నీ ఇంటి నాకు ఇచ్చేవయ్యా, కాబట్టి ఇది మొదలుకొని నువ్వు బహుగా విస్తరించుగాక అన్నాడు. ఉభయదము నీ ఇంటి నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు బహుగా విస్తరించుగాక అన్నాడు. బహుగా దీవించబడిపోయాడు. ఆకానా ఆకానా ఆకానా, నువ్వు నేను చెప్పిన మాట వినుకోకుండా నాకు ఇవ్వవలసిన ఆ ధనము క్షీణ వస్త్రం ఇవ్వకోకుండా నువ్వు దాచిపెట్టుకున్నావు కాబట్టి జగత రాళ్ళతో కొట్టబడతావు నువ్వు అన్నాడు. అలాగే అకాల మరణం పొందవలసి వచ్చింది ఆకాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఈనాడు ఎలాంటి వారంగా ఉన్నాం? దేవుడిని దొంగలించే వారంగా ఉన్నామా? దేవుడిని చక్కని గొంతుకేస్తే పాటలు పాడుతున్నావా, లేకపోతే దొంగిలిస్తూ ఉన్నావా దేవుని పాటలను? అది కూడా ఒక విధమైన ఆలోచన మనం చేయవలసింది. దేవుడికి పాడే మంచి స్వరం ఇచ్చాడు. అనేక మంది పాడుకోకుండా ఆ స్వరాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రాక్టీస్ చేయవసరం లేదులే, పాడనవసరం లేదులే అని దాచిపెట్టుకుంటూ ఉంటారు. దేవుడిని చక్కని కాళ్ళు ఇస్తే, ఆరోగ్య కాళ్ళు ఇస్తే దేవుని దగ్గర వస్తూ ఉన్నావా, లేకపోతే నీ నడక దాచిపెట్టుకుంటూ ఉన్నావా, నీ ఇంట్లో దాక్కుంటూ ఉన్నావా? జాగ్రత్త, దేవునికి ఇవ్వకోకుండా కాళ్ళు ఉన్నప్పుడు ఆయన దగ్గర రాకోకుండా ముడుచుకుంటే అవి అలాగే ముడుచుకుపోతాయేమో. జాగ్రత్త. నోరు ఉన్నప్పుడు పాడకపోతే ఆ నోరు అలాగే ఆగిపోతుందేమో. జాగ్రత్త. లేదా నేను శపించట్లేదు, కానీ రేపొద్దున ఏమి జరగబోతుందో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం, మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నాం, ఆయన అంతకు వచ్చేటప్పుడు మనం ఎలాంటి ఆలోచనతో వస్తూ ఉన్నాం? ఇదిగో చిన్నవాడు తెచ్చిన 5 రొట్టెలు 2 చేపలు సాదృశ్యమైన వాక్యం ఇది. ఈ వాక్యాన్ని మోయడానికి సిగ్గుపడుతున్నావా? ఈ వాక్యం లేకుండా అనేక మంది నాడు మందిరాలకు వెళ్తూ ఉన్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉన్నారు. పిల్లరా, ఈ వాక్యం కనుక నువ్వు మోసుకొని వెళ్తే చిన్నవాళ్ళలాగా అనేక మందికి ఆహారం పెట్టగలిగిన వాడిపోతావు. నేను చూసి ఇంకొకడు భయపడతాడు, అమ్మో చూడరా పెద్దోళ్ళు భయం మోసుకున్నారా, మనం సిగ్గుపడి దాచిపెట్టుకుంటున్నాం రా ఇంట్లో అని నిన్ను చూసి ఇంకొకడు భయం కలిగి వాక్యాన్ని మోసుకొని వస్తాడు. ఇది 5 రొట్టెలు 2 చేపలకు సాదృశ్యమైన వాక్యం. ఇది చేతులు ముడుచుకుని రామాకండి. అలాగే నీ ఇంటిని సినిమా హాల్గా అప్పచెప్పేసి రామాకండి. అంటే ఏంటి? నువ్వు వస్తా మీ భర్త ఇంట్లో సినిమా చూస్తూ కానీ కూర్చున్నాడంటే అది ఒక సినిమా హాల్గా మనం పరిగణించవలసిందే. ఎందుకని? నీ ఇంట్లో ప్రభు ఏమాత్రం కూడా ఉండలేడు, సినిమా హాల్లో ఉంటాడు. ప్రభు యేసుక్రీస్తు మాత్రం ఏమాత్రమైనా ఉండలేడండి. నీ భర్త మాట విన్నా వినకపోయినా ఆయనకి 4 మాటలు చెప్పేసానండి అండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నువ్వు ఎలాగో రావట్లేదు, కనీసం వాక్యమన్నా విను. నీ బాధ్యత అది. ఆయన విన్నాడా వినకపోయినా వేరే విషయమేక. నువ్వు వస్తూ నువ్వు కనుక గమనించావంటే టీవీ చూస్తున్నట్టు కనీసం వాక్యమన్నా వినండి అని చెప్పేసిరా, దేవుడు దాన్ని లెక్కలు రాసుకుంటాడు. నీ బిడ్డలు రాలేకపోతున్నారు, వాళ్ళకి బాగా ఇంట్లో పెట్టొస్తున్నావు, నేను చర్చికి వెళ్తున్నాను రాలేకపోతున్నావు కాబట్టి ఇదిగో పాటలు వింటా ఉండు. ఇదిగో బైబిల్లో మాటలు కొన్ని కథలు వస్తూ ఉన్నాయి ఛానల్లో, అవి చూస్తూ ఉండు. వాక్యం సినిమా పెట్టావా తోలు తీసేస్తారా అని భయం చెప్పి రావాలి నువ్వు. అలా కాకుండా నీ ఇష్టం రా అది కానీ చెప్పి వచ్చావంటే ఏమవుతుంది తెలుసా? అది వేరే దానికి దారితీస్తుంది. పిల్లారా, ఇదిగో నన్ను స్వస్థపరిచిన దేవుడి నాడు నేనే సజీవ సాక్ష్యం కనిపిస్తూ ఉన్నా మీకు. కారణం ఏంటయ్యా అంటే నా దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి నేను ఇక్కడ నిలవగలిగాను. అలాగే దేవుడు నీ ప్రతిరోజు ఆహారం ఇస్తూ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకని అనేక మంది నాడు దేవుని మందిరాల్లో నిలబడలేకపోతున్నారయ్యా, సాక్ష్యం చెప్పలేకపోతున్నారయ్యా అంటే తెలుసా? వారి యొక్క అవివేక స్వభావం. అది వారి యొక్క అవివేక స్వభావంగా మనం పరిగణించాలి. అది వారి యొక్క విద్యుత్కి మనం అప్పచెప్పేసేయాలి. ఒక రోజున ప్రభు అంటున్నాడు, అడగబోతున్నాడు, నేను ఎంత విధంగా వస్తూ ఉన్నాను, అసలు ఈ పరిస్థితి ఏమిటి, అసలు ఈ విధి విధానం ఏమిటి? పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న మాట చెప్పి మూడు చేస్తాను. నేను హైదరాబాద్లో ఉండగా ఒక్కరోడు ఉండేవాడు. ఆ చర్చికి వెళ్ళే ఒక ఆయన, చర్చి పాస్టర్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ ఆయన. మేము అప్పుడు కొంచెం 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి. మమ్మల్ని చాలా ఆనందపడేవాడు. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నాం అనేవాడు. ఒకడు మాలో ఒకడు ఉన్నాడు.
వాడే ఉద్యోగం చేయట్లేదు, ఏం చేసినా కానీ ఎంత చూసినా మనం కాలుకి పెడితే కనుక పచ్చగడ్డి కూడా బొక్కమాటదంట, అలాంటి రకం అది. ఆయన వాడికి అనేక ఉద్యోగాలు చూపించాడు, మాట్లాడి చూపించాడు. ఒక రోజు ఆడుకున్న రోజు చేయడం బాగలేదన్నయ్య, అది అట్టన్నయ్య, ఇది అట్టన్నయ్య, ఆ పని చేయమంటారని ఈ పని చేయమంటారని చెప్పాడు. అని అర్థమైంది కాదు, ఇదేంటి ఇట్లా 10 ఉద్యోగాలు చూపించాడు. ఇక అట్టనే కాదు కానీ నేను ప్రిన్సిపాల్ కాబట్టి, నాకు పెద్ద స్కూల్ ఉంది కాబట్టి రోజు వచ్చేసి నీ ఉద్యోగం ఇదేక, ఇక నా పక్కనే ఉండు, నా పియ్యలాగా నువ్వు ఒక, నా పియ్యలాగా నువ్వు వచ్చేసే అని చెప్పాడు. జీతం 10,000 దాకా ఎత్తాలి, భయపడిపోతాను. ఇంకేంటి చూసే తలంటి కేసు కొండలాగా ఉంటాను అయింది వ్యవస్థ. 2 రోజులు ప్రిన్సిపాల్ గారు రాలా స్కూల్కి, ఏం చేయాలా, పిఏ గారు జాబ్ చూసుకోవాలా, వీడిలో కూర్చున్నాడు. పేరెంట్స్ వచ్చారంట, పేరెంట్స్ వస్తే ప్రిన్సిపల్ గారు ఏరంటే నేనే ప్రిన్సిపాల్ చెప్పండి అనంట, నేనే ప్రిన్సిపాల్ చెప్పండి అంట. కావుగా బయటకు వెళ్ళి ప్రిన్సిపాల్ గారు ఎక్కడున్నారు, యూట్యూబ్ కూర్చున్నాడు, ఎక్కడ నేనే ప్రిన్సిపాల్ అన్నాడు. ఏమన్నాడు, నేనే ప్రిన్సిపాల్ అన్నాడంటే ఎవడండి అని అంట. అది మామూడే కానీ ఏమంట మన చెప్పు, నేనే ప్రిన్సిపాల్ అన్నాడంటే అని అంట. కొంచెం సరే ఇంక బయటకు వెళ్దాము, నేను లేనప్పుడు ఆ పక్కన కుర్చీ చేసుకొని సార్ లేరండి ఈ చెప్పండి రాసుకుంటారని చెప్పి చేయాల్సిన పనులు అది నా కుర్చీలో కూర్చొని నేనే ప్రిన్సిపాల్ అంటావా, ఇదా నీ ఉద్యోగం అనుకొని నువ్వు ఎందుకే రాయి నాశనం అయిపోయింది. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా నేనే ఆయన అంటున్నావంట, నీకు వచ్చిన నువ్వు కూడా నేనే ప్రిన్సిపాల్ అన్నావు. రేపు నేను కనుక నీకు ఇక్కడ ఉంటే కనుక నేను పెన్షన్ అయితే కనుక నా PhD కడతారు నువ్వు అనుకో, రేపు ముందు రామాడు, రేపు నుంచి రామక అని బయటికి తెలుస్తాడు. ఒక పెద్దవాడి దగ్గర చిన్నవాడు ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోవాలి. సాతాను కనుక యేసుక్రీస్తు గారు వెళ్ళినప్పుడంట ఏం చేసింది, సింహాసనం మీద కూర్చుంటే కళ్ళు చూశాడు, సాతానా 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 ఏడు చేసిన పని, ఎస్ నీకు అధికారం ఇచ్చాను, ఎస్ నువ్వు అంతకాడివే, ఎస్ నువ్వు దూతలకల్లా గొప్పదానివే, కానీ నీకు ఈ సింహాసనం ఏమాత్రం కూడా తాకే హక్కు నీకు లేదే లేదు, నన్ను గణపరిచే హక్కు నీకుంది, కానీ నా సీట్లో కూర్చునే హక్కు నీకేమాత్రం కూడా లేదు. దేవుడు ఒక్క త్రొప్పుతో వస్తే అది పడతా కింద పడతా తన అనుచరులు కూడా లాక్కొచ్చిందట. అనుచరులు ఈనాడు చీకటి శక్తులుగా పనిచేస్తా ఉన్నాయి, దయ్యములుగా పనిచేస్తా ఉన్నాయి, దేవరులుగా పనిచేస్తా ఉన్నాయి, ఇంకా అనేకమైన విధాలుగా మనుషులు పీడిస్తున్నాయి. ఆ తన అనుచరులే పిల్లరా, ఆయనతో వచ్చినప్పుడు నువ్వు చక్కని ప్రవర్తన కలిగిరా, ఆయనతో వచ్చిన నువ్వు ఆయన మహా గొప్ప దేవుడు కాబట్టి భయం భక్తురా, ఆయన వచ్చిన నువ్వు చక్కగా సిద్ధపడిరా, ఇదిగో గ్రంథాన్ని మోసుకుంటురా, చక్కగా సంతోషిస్తురా. పిల్లరా కాకుండా చింతనవంతులుగా రామక్క, ఆలోచనలు రాకుండా రామక్క, ఇదిగో వెళ్దాంలే వచ్చేద్దాంలే అడిగి రామక్క, వెళ్తున్నాక మంచి పాట పాడదాం, ఒక మంచిగా ఆయన ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ఎక్కువసేపు మోకాల మీద ఉందాం, ఆయన మంచి మాట్లాడతాం, అనేక మంది తీసుకెళ్దాం అని ఆలోచన కలిగి ఉంటే పిల్లరా నువ్వు చిన్నపడతావు. నీ ఇంటిని, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని ఆయన కనుక ఓబేదులాగా ఇంట్లోకి ఇచ్చేసావంటే ఆయన సన్నిధి ఇంట్లో ఉంటుంది, నీవు నీ ఇంటి వరకు తీర్చబడతారు, చక్కగా నువ్వు ఆశ్రయించబడతావు, దేవుని నీ కుటుంబానికి దిగి వస్తాయి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాము.